హలో మో నమస్తే. పొద్దుగల 5 గంటలకే కొర్రమెన్లోకి వచ్చినాం. ఈ లొకేషన్ నాకు తెలిసిన ఒక అన్న చెప్పిండు. అసలుకి ఇక్కడ కొర్రమెన్లు ఎవ్వరు పట్టారట. గట్ల చెప్పంగానే అన్ని చదువుకొని గీడుకురికి వచ్చినాం. ఇక మనోళ్ళు మొత్తం అతారాలు రెడీగా పెట్టుకొని 3 గాలాలకు 3 కప్పల్ని ఉరి తీసిర్రు. గట్ల ఏలాడ తీసిన కప్పల్ని చూసి అసలుకి సచ్చినే బతికినాయని తాత చూసి పరేషాన్ అవుతుండు. మా సరే గాని ఇంత పొద్దుగాల రావడానికి కారణం ఏందో ఎరికేనా? ఒకటి పొద్దుగాల కొర్రమెన్లు బాగా పడతాయి, ఎండ కూడా ఉండదు, మనకు కూడా మంచిగా అనిపిస్తుంది. ఇక నువ్వు మధ్యాహ్నం పోయినావనుకో ఎండ పొరక కొడుతుంది, మన ముఖం కర్రెగా కొర్రమేన్ అయినట్టు అవుతుంది. అందుకే ఇప్పుడు పొద్దుగాలు వచ్చినాం. ఇక వీళ్ళు ఎట్లా పడతారో మీకు కూడా చూపిస్తా చూడుర్రి. వాళ్ళగా బాయా పడదా? వాళ్ళగా వద్దే వద్దు. వాళ్ళగా మిడ్ లేపు కొడుతుంది. ఎందుకు కొడదా? కప్పలే ఉన్నట్టునే అని వెళ్ళా. పోయిందానే కొట్టింది. అసలు దాని షాట్ పడ్డదా? మింగలే అది. కొట్టలే పోవాలి. పంది పనికి తక్కువ దూరలేదు. 5 నిమిషాలు ఆగు. ఏంది ఈడెక్కడ మనిషి ఏడు గుంజుతూనే ఉన్నాడు. రెండోది ఇది అన్నీ దొంగ పాటుడే. ఎవరు మింగిందా? అమ్మ నేను బర్త్డే కూడా పడతావు కదా మంచిగా స్టైల్గా. మన అట్లా అదే సరిసింది చెప్పు. పట్టిండు. ఉందా పోయిందా? వాడే 20 అవుతాండి అలా సైజే. అమ్మా కనిపెట్టేస్తానా వారా? కనిపెట్టేస్తాను. నిన్న దాని అంతా కాదు, నిన్న పడ్డది మంచిగా. కోసుకోపోతాయి కూర. శశి కప్పకేమైనా పెట్టినావా? మంత్రం చేసిన మంత్రం కాకుండా అయితే మరుగు మందు చేసిన. ఇప్పుడు అమ్మాయిలకు ఇట్లా మరుగు చేస్తారుగా అట్లా చేసి మళ్ళీ చూడు శశి మళ్ళీ నిన్న రాలియాల రాకరాకేయాలని పట్టుకొచ్చినాం. ఓడి పట్టు పడుతున్నాడు. ఇలా అదోరా మంత్రం వేసుకొచ్చిన పీక్ తింటారు. చేపని మళ్ళీ గుంజినా పోయాయి. అవి కూర్చుకుంటాయి అవి కూర్చుకుంటాయి మరి. అందుకని తీసుకురావట్లేము.
మన అందులో తెల్ల చేపలు పోయినప్పుడు కూడా ఈయన ఏరే పోతాడు ఈయన ఆయన పట్టుడు ఈయన ఉరికిపోయి తీసుడు. కొర్రమేనే నీకు పడదా అటు అటు వస్తుంది. ఒక్కసారి అనుకున్నాక చేయొద్దు మింగిందా గట్టిగా మింగినట్టుందిగా. మునగాని కప్పాలి. వద్దు అది వద్దుమా, అదే చిట్టుకని కాడు ఉంది మరి అది అది ఇచ్చే పెట్టమ్మా. ఓ అయ్యా గాలి కొట్టుకపోతాను. దగ్గర ఘోరంగా వచ్చింది దిగబడుతుంది. ఫస్ట్ బయటే ఓపెన్ అయితే అయింది కానీ భలేగా ఓపెన్ చేసిన ప్రతి బోర్డు ఓపెన్ అయితే అది అసలే మట్టి బుక్. బైక్ కప్ప పైకి వచ్చింది ఏంది మచ్చి గిచ్చినంత బుక్ కూడా తీసుకొచ్చింది దాన్ని. కాదు ఓపెన్ అయితే ఓపెన్ అయింది కానీ పట్టుడు బాగాలేనా పట్టి అయినే ఉన్నదిగా మట్టి బుక్కింది అసలు మీరు నాకు వచ్చావా లేదు అవసరం పడ్డట్టుంది. ఇది గుంజేసరికి కూర్చుంది అట్టుంది. కొంచెం కడగనాన్ని ఇంటికి పోయినాక రాకు కాదు పోయి చేతితో కనుక్కుంటాను సర్పు తెచ్చి పడనేదే పడదే పోతేంది ఉంటుంది. ఇంటికి పోయి షాంపూ పెట్టి అన్ని పెట్టి మామా ఫస్ట్ బయటకు వచ్చినాక మాట్లాడుతురా. మా ఇప్పుడు చెప్పమా ఆగు పొద్దునించని తల్లి ఎందుకు ఇబ్బంది పెడతావు. అది లేదే భయం అవుతుంది అసలు. భయం అవుతుంది కానీ నీ దగ్గర అది లేదు. పట్టుకునేది గీదంతా పట్టుకుంటావు. దాంతో ఏడుపు ఎందుకులే అని చెప్పేసి ఇది దీంతో హెల్ప్ చేసి దాంతో పట్టుకో. చెయ్యి కోసుకునేసరికి మస్తు భయం అవుతుంది. నువ్వు మంచి స్టైల్ తిరుగుతామా? స్టైల్ వీన్మా స్టైల్ చినిగిపోయింది. ఇప్పుడు అట్లా కాదు ఎలా పడుతుంది ఎక్కడ చెప్పినట్టు అటు అటు మామకి ఒకసారి అటు అటు ఫస్ట్ అది లోపలే లోపలే ఇలా ఏకంగా ఈ బ్లౌజెస్ ఉంటే తెచ్చుకుందామని చూసినా కానీ నువ్వు తెచ్చుకోవాలి ఖచ్చితంగా పడతాయి అనుకున్నప్పుడు బయట పెట్టినా మర్చిపోయినా. ఏంటో మాకన్నా లేట్గానే వచ్చి ఇవ్వాలి నువ్వు. నిన్న మొత్తం
ఏమనుకున్నావు ఫస్ట్ చూసి? ఓ రబ్బర్ కప్ప. ఓ సత్తది. దాన్ని డైరెక్ట్ లేబట్టి ఎత్తేసినది పోయింది. అట్నే లేబట్టి ఎత్తేసి రెండోసారి అది మా ముగ్గురు కలిసి కొన్ని చేపలు పట్టిరు. మీకు కూడా చూపిస్తా. కొర్రమెండ్లకు మా అన్నయ్య కొడుకు వచ్చిన ప్రతిసారి మా బావ అయితే తక్కువ పడతాడు, ఎందుకు అర్థం కాదు. ఇగో క్యాప్ పెట్టుకున్న మా అన్నయ్య కొడుకు బాగా పట్టిర్రు. ఈ కొర్రమెండ్లు పడడానికి మనం ఏమేమి వాడినా మొత్తం డిస్క్రిప్షన్ రాస్తా. ఈ కప్పలు ఫిషింగ్ రాడ్లు అన్ని హంటింగ్ హాబీలో పట్టుకొచ్చినా మీకు కూడా తెలుసు. మీకు కావాలంటే నెంబర్ కూడా పెడతా, మీరు ఫోన్ చేసి మన ఛానల్ పేరు చెప్పురి, ఏం కావాలన్నా ఎక్కడికైనా పంపిస్తాడు. సరే గానీ మనోళ్ళు మొత్తం 11 కొర్రమెండ్లు పట్టిర్రు. ఇప్పుడైతే మనిషి ఒకటో రెండో తీసుకుంటాం. ఇక ఇంటికన్నా అయితే చింతపండు నానబెట్టి వచ్చిన. మన వీడియో మీకు నచ్చింది అనుకుంటానా? మన వీడియో నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.